పొద్దుగాల 9:15కో ఏమో అట్లా భుయ్ 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 అనుకుంటా రాకెట్ పోయింది కాదు. రాకెట్ మొగిలి మీదికి. రాకెట్ అంటే మనం దీపావళి నాడు సీసల పెట్టి అగిపుల గీకి పంపే కట్టెపుల్ల రాకెట్ కాదు. సైన్సోళ్ళ రాకెట్. అదే గా శ్రీహరికోటకెళ్ళి పంపరా గా రాకెట్ను మన శాస్త్రవేత్తలు బరాబర్ పంపిరట. మనది ఎట్లా పోయింది, ఏంది కథ, తొవ్వ మంచిగానే చూసుకున్నదా, అసలు మొగల మీదకి పోయి ఆ రాకెట్ ఏం చేస్తుంది, అసలు దీన్ని ఏ మావులకు పంపిరు, దాంతో మనకేమన్నా నచ్చేది ఉన్నదా లేకుంటే టైం పాస్కు పంపిరా, ఏది అట్లా చిన్నగా కలుసుకుందాం రారి. 3, 2, 1, 0. +5 seconds. Normal. Superb liftoff of SSLV D3 EOS-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने उद्दिष्ट दिशा की ओर बढ़ चला है. सभी तंत्र सामान्य रूप से कार्य करते हुए. Clear weather here in Sriharikota and a good visibility for the flying rocket. +40 seconds. यह तीसरी उड़ान SSLV की अपनी विश्वसनीयता सिद्ध करते हुए यह प्रमोचन यान निकल चला है अपनी उद्देश्य कक्षा की ओर. అగో ఇట్లా కింద నిప్పు పెట్టంగానే పొగలు తీసుకుంటా బుయ్ బుయ్ అనుకుంటా మీదికి పోతూనే ఉన్నది కదా రాకెట్. మెల్లమెల్లగా స్పీడ్ అందుకుంటాంది. The action time of SS1 is 115 seconds. అది అట్లా పోతుంటే మన సైన్స్ వాళ్ళకు ఇడ కూసోని చూస్తున్న సైన్స్ వాళ్ళకు చల్లటి ఎమటలు బరాబరే పోతుందా లేకుంటే తొవ్వదా పేటమటం చేస్తుందా, నట్లు బోల్టులు బరాబరే ఫిట్ చేసినాం, మరేమన్నా లూజ్ అయితేయా ఇగో గిట్లనే అనుకున్నారు కావచ్చు. కానీ అది కరెక్ట్ చెప్పిన తొవ్వలనే ఓవుడుతోనే మస్తు సంబరపడ్డరోళ్ళ. ఇక అది మీదికి పోగానే రాకెట్ ను దాంట్లో పెట్టిన మిషన్ వేరుపడి అట్లనే పోయినాయి. మొత్తం 17 నిమిషాలనే పోవుడైపోయింది. ఇక రాకెట్ కట్కలు ఒత్తిన తీరు చక్కగా పోవుడుతోనే సైన్స్ వల్ల పెద్ద సారు కడమ శాస్త్రవేత్తల కాడికి పోయి మనం గెలిచినాం, మనం కరెక్ట్ పని చేసినాం అనుకుంటా అందరికి అలై బలై ఇచ్చిండు. SSLV D3 EOS-8 मिशन सफलता को प्राप्त करता है. आप सभी दर्शकों के लिए आपका दिन मंगलमय हो. The third and final developmental flight of SSLV is successfully accomplished. SSLV, another arrow in ISRO's arsenal. We take leave from you. Up next is the address by Secretary to US, Chairman ISRO, Dr. S. Somnath and the mission executives. అన్నట్టు పొద్దుగాల 9:15 దీన్ని మీదికి పంపే ముహూర్తం పెట్టుకున్నారులా. అప్పటికే సైన్స్ వాళ్ళు వచ్చి పని మీద పడ్డారు. ఇక రాకెట్ ఎట్లా పోతుంది ఏంది కథ గిదంతా కండ్లార చూసేదందుకు బడి పోరగాళ్ళు పొద్దుగాలనే తానాలు జపాలు చేసుకొని వచ్చి ఇడ కూసోని కన్నార్పకుండా చూసిరు. మరి రాకెట్ తోని మనకేం ఫాయిదా, ఇట్లా పంపితే మనకేమొత్తదని అనిపించచ్చు. దీంట్లో 175 కిలోల వజన్ ఉన్న ఒక ఉపగ్రహాన్ని కట్టబట్టి పంపిరోళ్ళ. ఈ ఉపగ్రహం మొగుల మీదకి పోయినాక మన భూమి మీద బాగా నజరెత్తదట. అగ్నిపర్వతాలు ఏమన్నా ఎటమటం చేస్తున్నాయా, తుఫాన్లు సునామీలు భూమికి ఏమన్నా ఆపద తెచ్చేది ఉన్నదా, ఇవన్నీ ముందుగానే కనిపెట్టి మన సైన్స్ వాళ్ళకు మతలబ్ పంపుతుందట. అందుకే దీన్ని పంపిర్రు. మరి గింత కష్టపడి రాకెట్ ను పంపిన మన సైన్స్ వాళ్ళకు మీరు కూడా శనార్థులు చెప్పుర్రి. कई अनुप्रयोगों के लिए तैयार किया गया है. इसे दिन व रात, मध्य व दीर्घ तरंग में इंफ्रारेड बैंड में प्रतिबिंबों को ग्रहण करने के लिए बनाया गया है. Can stay separated. जहां रेंज ऑपरेशन डायरेक्टर ने अभी इसकी पुष्टि की. द्वितीय चरण को यान से पृथक कर दिया गया है Stage ignited. और तृतीय चरण का सफलतापूर्व प्रज्वलन शुरू हो चुका है. We just now have had the confirmation